అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా రాజు అనే అబ్బాయి ఇక్కడ మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి పెట్రోల్ బంక్ ఎంజీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ అకస్మాత్తుగా ఉదయం 9 గంటలకి కింద పడిపోయినాడు. అది బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు ఫస్ట్ టైం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నటి వరకు మేము ట్రీట్మెంట్ అనేది కిమ్స్ లో 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాము. కానీ ఇంతవరకు మేనేజ్మెంట్ గానీ వాళ్ళ స్టాఫ్ గానీ ఎవరు కూడా హాస్పిటల్కి రాకపోవడానికి మేము ఈ ధర్నాలు చేస్తున్నాము. మాకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. ఒక కంపెనీ ఒక మేనేజ్మెంట్ అన్నప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ కంపెనీలో అయినా కూడా. కానీ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇక్కడ ఈఎస్ఐ పిఎఫ్ అనేది లేదు. ఆ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే ఎంతో కొంత మాకు హాస్పిటల్ ఖర్చులకు కానీ లేదంటే ఇన్సూరెన్స్ విధంగా కానీ అమౌంట్ వచ్చేది. కానీ ఆ ఇన్సూరెన్స్ చేయకపోవడం మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా మేము తెలియజేస్తున్నాం. పట్టణంలోన ఎంజీ పెట్రోల్ బంక్ లోన దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న రాజు అనే కార్మిక కుటుంబాన్ని ఎంజీ మేనేజ్మెంట్ వెంటనే ఆదుకోవాలని, మరి దాదాపు 8 సంవత్సరంన్నర 2 ఏళ్ళ నుండి ఆసుపత్రి చుట్టూ తిరిగి అనారోగ్యంతో బాధపడి డ్యూటీలోనే చనిపోయినాడు ఆయన. ఇంతవరకు మేనేజ్మెంట్ కేవలం ₹1,00,000 ఇస్తానడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇది దాదాపు సంవత్సరంన్నర నుండి ఆయన ఆసుపత్రి చుట్టూ తిరిగి 10 లక్షలు పైబడి ఖర్చు చేసుకున్నాడు. అలాగే ఆ కుటుంబాన్ని కూడా ఎంజీ మేనేజ్మెంట్ ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా ఈరోజు దేశంలోనే ఎంతో మంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ లేబర్ యాక్ట్ ప్రకారము మరి ఇక్కడ వీళ్ళ పేర్ల మీద ప్రభుత్వానికి డబ్బు జమ చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి దేశంలోనే ఎంజీ మేనేజ్మెంట్ అంటే దేశానికి ఒకప్పుడు పేరు. ఈరోజు వాళ్ళు దుర్మార్గులుగా తయారై కార్మికుల శ్రమని దోపిడీ చేస్తున్నారు. కావున రాజు కుటుంబాన్ని ఎంతైనా ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకైనా మేనేజ్మెంట్ వచ్చి చర్చల్లో పాల్గొనింది లేదు, పరిష్కరిస్తామని కూడా చెప్పింది లేదు. కావున వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంజీ మేనేజ్మెంట్ దీనికి మేనేజ్మెంట్ అయిన వారిని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నప్పటికీ న్యాయం జరగకపో మేనేజ్మెంట్ చర్చలు జరుపునందున మరి శవాన్నే పెట్రోల్ బంక్ ముందు ఉంది నిరసన జరుపుతున్నాము. కావున ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఈ కుటుంబాన్ని ఆల్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.